ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కార్యకర్తలు నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 2024 వరకు ఎవరిపైన ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నేను ఇప్పిస్తా. రెడీయా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? రికార్డులు చాలా ఉన్నాయి స్వామి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన దాదాపు 25 కేసులు, 65 క్షమించాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన 65 కేసులు, తాడిపత్రుల్లో ఒక్కొక్క కౌన్సిలర్ పైన 25 కేసులు. ఇదిగోండి బీసీ జనార్దన్ రెడ్డి గారు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. చూడండి ఎట్లా ఇబ్బంది పెట్టారు. మీ లోకేష్ పైన 20 కేసులున్నాయి. ఈ ప్రోగ్రాం ఏంటంటే మన కార్యకర్తల కోసం, రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా ఉన్నాం మీ అందరి సమక్షంలో. రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగిన ఆ డిజిటల్ బుక్ను వీళ్ళు దీన్ని ఉపయోగించుకుని 2 రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది. /digitalbook/vySRCP.com లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను, కెమెరా, పర్మిషన్ అడుగుతుంది. అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, ఆధారాలు, ఇంకా ఏదైనా అప్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి. ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది. ఇది ఒక రకమైన పద్ధతి. రెండో పద్ధతి ఐవీఆర్ఎస్ విధానం కూడా ఉంది. అంటే ఒక టెలిఫోన్ నెంబర్ 040491711718. ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సీపీ అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము, తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి. ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో, ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి. అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్కు కాల్ చేయగానే దశల వారీగా ఏం చేయాలనో గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ చేస్తుంది ప్రాసెస్ను. .com/లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను, కెమెరా, పర్మిషన్ అడుగుతుంది. అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, ఆధారాలు, ఇంకా ఏదైనా అప్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి. ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది. ఇది ఒక రకమైన పద్ధతి. రెండో పద్ధతి ఐవీఆర్ఎస్ విధానం కూడా ఉంది. అంటే ఒక టెలిఫోన్ నెంబర్ 040491711718. ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సీపీ అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము, తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి. ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో, ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి. అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్కు
కాల్ చేయగానే దశల వారీగా ఏం చేయాలనో గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ చేస్తుంది ప్రాసెస్ను. ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందర నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి.